విద్యార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పొద్దుగాల నిద్రలేస్తలేరట పిల్లలు, అమ్మ తెప్పించింది సన్నాయి మేళాలు. ఒంటి నిండేసుకున్నాడు గొలుసులు, ఇరుక్కుంటూ అడుగుతున్నాడు ఓట్లు. రోడ్ల మీద పోలీసులు పెట్టిండ్రు టైర్ కిల్లర్స్, ఎవ్వరు తప్పొద్దనట ట్రాఫిక్ రూల్స్. సజ్జనార్ సార్కు పైసలు పంప అప్పడుగుతున్న రాజేష్. ఒక్క 10,000 పంపుతారా ప్లీజ్, మళ్ళా 2 రోజులు ఇస్తాను మెసేజ్ పెట్టిండు. కొన్ని ఇండ్లల్లా పొద్దుటి పూట ఆగమాగం ఉంటది పరిస్థితి. పిల్లల్ని లేపి తయారు చేసి టిఫిన్ బాక్సులు పెట్టి స్కూల్కు పంపే తాలకు ఆ ఇంటామకు సుక్కలు అవపడతాయి. లేవరా పొద్దయింది, స్కూల్కు టైం అవుతుంది, స్కూల్ బస్ వస్తుంది అని ఎంత మొత్తుకున్నా లేవనే లేవరు. చిన్న పోరలంటే పోనీతి అనుకోవచ్చు, కానీ కాలేజ్ చదివే పిల్లలు కూడా అట్లనే పంటే ఎట్లుంటది. అందుకే గమ్మ ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసింది. అదేందో చూడుర్రి. తెల్లారిందే బిడ్డలారా, ఇంకా ఎంతసేపు అంటారు, లేన్రే అని వాళ్ళ అమ్మ ఎంతసేపు మొత్తుకున్నా పో మమ్మీ అనుకుంటా పోటీలు పడి నిద్రపోతున్న 2 బిడ్డలకు షాక్ ఇచ్చింది వాళ్ళ మమ్మీ. రోజు ఇదే కథనంట. ఇక ఇట్లయితే లాభం లేదని పోయి 2 బ్యాండోలను పిలుచుకొని వచ్చింది. ఇక వాళ్ళు రూమ్లకు పోగానే స్టార్ట్ చేసిండ్రు ఇట్లా. డడ్డర డడ్డర డడ్డరా అని బ్యాండోళ్ళు మంచం దగ్గర నిల్చొని చెవులు వలిగిపోయేటట్టు బ్యాండ్ బాజా వాయిస్తుంటే సుత ఆ అమ్మాయిలకు చెవు మీద పేను వారినట్టు కూడా అయితలేదు. దుప్పటి తీసి ఎవర్రా మీరు అన్నట్టు చూసి మళ్ళా దుప్పటి కప్పుకొని వండుకుంటున్నారు. ఇక బ్యాండ్ సప్పుడు భరించలేక ఒక బుజ్జి లేచి కూర్చొని ఏంది మమ్మీ ఇదంతా అని నవ్వబట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళ అమ్మాయి చేసిన పనిని చూసి మస్తు నవ్వుకుంటున్నారు, గమ్మతున్నదని. పిల్లల్ని నిద్రలేపేందుకు బ్యాండోళ్ళు ఎందుకమ్మా పైసలు దండగా, బకెట్ అన్ని నీళ్లు తెచ్చి మీద గుమ్మరిస్తే అయిపోతుండే కదా అని ఒకరంటుంటే, పాపం వాళ్ళ అమ్మ ఎంత విసిగిపోయి ఉంటే పని చేసి ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏది ఏమైనా వీళ్ళ అమ్మ చేసిన పని అయితే భలే నవ్వు తెప్పిస్తున్నది కదా అనుల్లా. పెండ్లంటే 100 ఏళ్ల పంట. ఇంట్లో ఒక పెండ్లు అవుతున్నదంటే మామూలు హడావుడు ఉండదు, మామూలు సందడు ఉండదు. ఇటు పిల్ల తరపొళ్ళు, పిల్లగాని తరపొళ్ళు, ఇటు ఇంటి చుట్టాలు, ఊరలు, ఎక్కడిది మస్తు ధూమ్ దాంగా ఉంటుంది కదా. మరి ఒక పెండ్లికే ఇంత హడావుడు ఉంటే ఒకేసారి 100 పెండ్లిల కంటే ఎక్కువైతే హడావుడు ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఒకటే కళ్యాణ మండపంలో ఒకటే ముహూర్తానికి 111 చెంచు జంటలు ఒక్కటైనయి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల. అగ చూడండి, 111 మంది అబ్బాయిలు 111 మంది అమ్మాయిల మెడల్ల తాళి కడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నదో, కండ్ల సంబరంగా ఉన్నదిలే. ఇక ఇంకెందుకు ఆలస్యం, పిల్లగాళ్ళు తలంబ్రాలు పోయండి. ఈ పెళ్లిళ్లకు వనవాసి కళ్యాణ పరిషతోళ్ళు బంగారు పుస్తే, మెట్టెలు, పిల్లగానికి బట్టలు పెట్టి ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, బండారు దత్తాత్రేయ సారు కూడా పోయి అక్షింతలేసి ఆశీర్వదించారు కొత్త జంటలను. అయితే ఇది ఏం మొదటిసారి కాదు, 2021లో కూడా 140 చెంచు జంటలకు ఇట్లనే లగ్గాలు చేసిండ్రట. ఇప్పుడు 111 మంది జంటలను ఒక్కటి చేసిండ్రు అన్నట్టు. ఇక ఈ పెళ్లిలకు హాజరుపడ్డ పిల్లగాని తరపుల ఇంటోళ్ళు వాళ్ళ చుట్టాలకి మంచిగా భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ 111 మంది జంటలు కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని, ఏడాది తిరగక ముందే పిల్లనో పిల్లగానో గనాలని, కుటుంబం ఎల్లా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా 111 మంది జంటలకు హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. డిగ్రీ అయిపోతే చాలు, ఇక చదివే అయిపోయినట్టు పుస్తకాలు పక్కనేసి ఉద్యోగాలు చూసుకుంటారు. ఇక కొందరైతే పీజీ చేసి అట్లా పక్కన పడేసి గమ్మునుంటారు. మళ్ళా పుస్తకాలను అట్లా కూడా చూడరు. ఇంకా కొందరైతే మంచిగా చదువు వచ్చినా పరిస్థితులను బట్టి ఇంటర్ వరకు చదివి ఊకుంటారు కదా. అయితే ఈ కాక మాత్రం హాఫ్ సెంచరీ కాదు, సెంచరీ కాదు, ఏకంగా సెంచరీ మీద ఇంకో హాఫ్ సెంచరీ. అంటే 150 డిగ్రీలను చదివి స్టిల్ నాట్అవుట్ గా క్రీజ్ నిలబడి డబుల్ సెంచరీ డిగ్రీల దిశగా దూసుకపోతున్నాడు. ఇగో ఈ చైనా ప్రొఫెసర్ పార్థిబన్ సారు.
అవ్వా ఒక్క డిగ్రీ ఎల్లదీస్తందుకే నానా తంటాలు పడుతుంటారు. ఇంకొందరేమో 2-3 డిగ్రీలు చేసి ఉంటారు. కానీ గిన్ని డిగ్రీలు చేసేది అని అంటే అంత తల్లి కోసమేనట. 1981లా ఈ సార్కు డిగ్రీల పాస్ మార్కులు వస్తే వాళ్ళ అమ్మ ఇవే మార్కులు ఇదేం చదువురా అన్నదట, ఇంకా మంచి మార్కులు రావాలని. అంతే ఆ ఒక్క మాటతోని హట్ అయి 2 జేబులల్లో చేతులు పెట్టుకొని బగ్గా ఆలోచన చేసిన సారు డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటా ఓ యుద్ధమే చేసిండు అనుకో రాదుండ్రి. ఇంకా ట్విస్ట్ ఏంది అని అంటే సార్కొచ్చే జీతంలా 90% అంతా చదువులకే ఖర్చు పెడుతున్నాడట. అందుకనే ఇప్పటి వరకు 150 డిగ్రీలు డిప్లొమాలు చదువుడే కాకుండా ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇంకా లాల కూడా మాస్టర్ డిగ్రీలు చేసిండట. మొత్తం 12 ఎంఫిల్ డిగ్రీలు, 4 పిహెచ్డీలు చేసిండట. బతికున్నన్ని రోజులు ఇంకా చదువుతూనే ఉంటా అని చెప్తున్నాడు. కానీ మామూలుగా డిగ్రీ పీజీ అయిపోయిందంటే ఇంకేం చదువుతాం, ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అసలు ఈయన ఇన్ని డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నాయంటే మామూలు తెలివిగల్లోడు కాదు పోండి. గోడుతోటి పోయేదానికి గొడ్డలు దాంక తీసుకొస్తారు కొంతమంది. ఒక్క మాటతోని ఓడిచిపోయే ముచ్చటకు గాయగాయ చేసి గత్తరు లేపుతారు. ఇక పవర్ చేతులుంటే కొంతమంది ఆఫీసర్లు ఆగనే ఆగరు. వాళ్ళు చేసే మంచి పనే కావచ్చు కానీ పద్ధతి పాడు లేకుండా ఓవర్ యాక్షన్ చేసి డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు తెస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ అన్యాలంప అడగాను, పేదోళ్ళంటే అంత అల్గా దొరికిన రానోళ్ళ కొంచెమన్నా పాపం అనిపించొద్దా? అగ చూడుండ్రి, పోలీస్ అయినా ఇండ్లు కూలగొట్టినట్టే బుల్డోజర్ని వేసుకొని వచ్చి రోడ్డు పక్కనున్న కూరగాయలు అమ్ముకున్నటోళ్ళ మీద ఎట్లా ప్రతాపం చూపిస్తున్నాడో. అయ్యో అయ్యో, కూరగాయలని ఎట్లా దొక్కిస్తున్నాడో చూడుండ్రుల్లా. మేము వెళ్ళిపోతాం సారు, కొంచెం సేపు ఆగుర్రి, కూరగాయలన్నీ తీసుకుపోతామని ఎంత బతిలాడినా కూడా వాళ్ళ మీద ఏదో పగబట్టినట్టు ఇటన్ని దొక్కించుకొని వేయండు. హర్యానా రాష్ట్రం బహదూర్ గఢ్ లో జరిగింది ముచ్చట. పిట్ట మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఇట్లా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళ పొట్ట మీద కొట్టుడైందని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అయితే ఇంకొందరేమో ఈ ఫుట్పాత్ మీద వీళ్ళు ఇట్లా కూర్చుంటే రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది కాబట్టి పోలీసులు ఇట్లా చేసిర్రు అని అంటున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఖాళీ చేయించే పద్ధతి అయితే ఇది కాదు కదా అని ఇంకొకరు అంటున్నారు. అవును మరి, పెద్ద పెద్దోళ్ళే అయితే ఇట్లనే చేస్తారా వీళ్ళు? ఇక మన మోతేవారు వచ్చే అలా అయింది కదా, వాళ్ళేం పెంట పెడతాడో దూర. అరే అడుగుదామన్నా, తప్పేమున్నది? మనం ఏమన్నా దుబారా చేసేది అందుకు అడుగుతున్నావా చెప్పు. అయితే ఓకే. అగో ఒక్కలే అనుకుంటే ఇద్దరు కూడిరు కదా. ఓ ఎడ్డి ఎల్లయ్య, పిచ్చి పుల్లయ్య. మా పేర్లు ఎడ్డి ఎల్లయ్య, పిచ్చి పొల్లయ్య కాదు. కానప్పుడు అని ఎందుకు తిరిగినట్టు మరి? ఒకరు ఎడ్డి ఒకరు పిచ్చి కాబట్టే కదా. నన్ను ఎడ్డోడా అంటావా? ఏందమ్మా నన్ను పిచ్చోడా అంటావా? ఎవరేందో ఫిక్స్ అయిపోయిర్రా నీకు మీరే? ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి? ముచ్చట టెంక గానీ ముందు ఒక 10,000 కొట్టాను. వామ్మో 10,000? ఇవ్వమ్మా, చాలా అర్జెంటు, అవతల సార్ వెయిటింగ్ చేస్తాడు. సారా? ఏ సారు? అబ్బా అవన్నీ చెప్పే టైం లేదంజలి. పాపం సార్ ఎంత కష్టంలో ఉన్నాడో ఏందో. ఎన్నడు అడగనోడు సడన్ గా మెసేజ్ చేసిండు, తొందర పంపియాలే. అసలు ఆ సార్ ఎవరు? మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు? సజ్జనార్ సారు. ఏంది? సజ్జనార్ సారేనమ్మా. సజ్జనార్ సారా అంటే మీరు 10,000 అడుగుతున్నది సజ్జన సార్కు ఇచ్చేతందుక? అవును, ఫస్ట్ టైం సార్ మెసేజ్ చేసిండు, హౌ ఆర్ యూ బ్రదర్, నేను సజ్జనార్ను అనేసరికి మస్తు ఖుషి అనిపించింది. అంత గొప్ప సార్ నాకు మెసేజ్ చేసిండని. తర్వాత పాపం ఏదో అర్జెంట్ అవసరం ఉన్నదట అంజలి, ఒక్క 10,000 పంపుతారా ప్లీజ్, మళ్ళా 2 రోజులు ఇస్తాను మెసేజ్ పెట్టిండు. ఎంత కష్టాలుంటే అట్లా పెడతాడమ్మా మెసేజా? మన కోసం సారు ఎన్ని మంచి పనులు చేస్తున్నాడా, అట్లాంటి ఆయనకి సాయం చేయడం తప్పులేదు కదా. అందుకే మా దగ్గర లేక ఎవరిని అడుగుదామా అని చెప్పి ఆలోచిస్తున్నాము. నువ్వు కనిపించినావు. మళ్ళీ సార్ ముచ్చట ఎక్కడ తీయకు, మాకే ఇచ్చినావు అనుకో, ఒక్క 10,000 ఇచ్చినావు అనుకో, మళ్ళీ సార్ ఇయ్యంగానే నేను ఇచ్చేస్తాం, సరేనా? 10,000 కాదు కదా, 10 పైసలు కూడా ఇయ్యా. ఏ మనిషి బాబ్బా నువ్వు? మనిషి అన్నాక కొంచెం అన్న మానవత్వం ఉండాలి. అంత పెద్ద ఆయన ఆపదలో ఉండా అని ఒక 10,000 అడిగితే సాయం చెయ్యను అంటావు. నువ్వు అసలు యాంకర్వేనా? ఇగో మాటలు మంచిగా రానియూరు చెప్తున్నా. ఏందబ్బా రానిచ్చేది? అరే నలుగురికి మంచి చేసే మనిషికి సాయం చేయలేని నువ్వు ఒక మనిషివేనా? మన కోసం సార్ ఎన్ని మంచి పనులు చేసిండు, మర్చిపోయినావా? ఓ ఎడ్డి పిచ్చి, మళ్ళదే మాట. నిజంగా అదే మీ ఇద్దరు. మరి లేకుంటే సజ్జనార్ సారు 10,000 అడుగుడేంది? పోయి మిమ్మల్ని మళ్ళా
కొంచెమన్నా దమాక్ పని చేస్తున్నదా మీకు? ఇగో నువ్వు ఇస్తే ఇయ్యి, లేకుంటే లేదు, అంతేగాని గీ ముచ్చట్లు చెప్పకు. స్వయానా సారే వాట్సాప్ చేసిండు నాకు. ఆహా, ఏది ఒకసారి ఆ నంబర్ చూడు ఏమున్నదో. ఏమున్నది? +8456373956 అసలు అది మన ఇండియా నంబరేనా? ఇండియా నంబర్ కు +91 అనే వస్తది. కరెక్టే కదా? మరి ఫేక్ నంబర్ అది, సారది గానే కాదు. ఏహే సారదే డీపీ కూడా ఉన్నది. డిపి పెట్టుడు పెద్ద సుతారమా? ఇంటర్నెట్ల నుండి డౌన్లోడ్ చేసి పెట్టుకోరాదా? అవును కదా. సరిపోయారు ఇద్దరు. సైబర్ నేరగల్ల పనది. సజ్జనార్ సార్ ఫోటో డీపీగా పెట్టి ఎట్లున్నారు, ఏం చేస్తున్నారని యోగక్షేమాలు అడిగి మెల్లిగా పర్సనల్ డీటెయిల్స్ కనుక్కుంటున్నారన్నట్టు. కొందరిని పైసల అవసరం ఉన్నాయని అడుగుతున్నారట. అమ్మా, అవునా? అట్లేమన్నా మెసేజ్లు వస్తే వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టండి, 1930కి కాల్ చేసి చెప్పండి అని స్వయాన సారే ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ఓర్ని, నేను ఇంకా పాపంకి అంత పెద్ద సారు ఏం కష్టంలో ఉన్నాడో ఏందో, లేకుంటే మనల్ని ఎందుకు అడుగుతాడు పైసలు? సారు మంచోడు కాబట్టి పైసలు ఇచ్చినా మళ్ళీ రిటర్న్ ఇస్తాడు కదా, ఇద్దామని అనుకున్నా. నీ లెక్క అమాయకంగా ఆలోచించేటోళ్ళు నిజంగానే సారే అడుగుతున్నాడేమో అనుకొని పైసలు పంపుతారనే సారు ఈ మెసేజ్ పెట్టిండు. ఎంతకు దిగించారమ్మా ఈ సైబర్ నేరగాళ్ళ? ఆఖరికి పోలీస్ అధికారి ఫోటోనే వాడుకుని మోసాలు చేస్తుంటారా? అందుకే జర ఇట్లాంటివి జరిగినప్పుడు వెనక ముందు ఆలోచించాలి. అట్లా చెయ్యరు మీరు కాబట్టే ఎడ్డి పిచ్చి అన్నది మిమ్ముల. పబ్లిక్ అర్థమైంది కదా మీకైతే. జర్ర సెలబ్రిటీలు ఆఫీసర్ల ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వాట్సాప్లల్లో మెసేజ్లు చేసి చాటింగ్ చేసి పర్సనల్ వివరాలు అడిగినా పైసలు అడిగినా అస్సలంటే అస్సలకే ఇవ్వద్దు. వెంటనే నంబర్ను బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టి పోలీసార్లకు ఇన్ఫార్మ్ చేయుర్రి. అట్లయితే వేరేటోళ్ళు మోసపోకుండా ఉంటారు. సరేనా? జాగ్రత్త. మనం ఎటన్నా పోయినప్పుడు ఎంట నీళ్ళ సీసా తీసుకుపోతుంటాం కదా, ఎందుకంటే నడిమిట్లో దూపైందనుకో బ్యాగ్లకేంచి తీసుకొని తాగొచ్చు. ఇక కొనుక్కోవాల్సిన పని ఉండదు, వాళ్ళని వీళ్ళని అడిగే పని అస్సలకే ఉండదు. అయితే అట్లనే గిడొకలు నీళ్ళ సీసాను తీసుకపోతే ఎయిర్పోర్టులా ఆపిండ్రట. నీళ్ళ సీసా తీసుకపోవడం కూడా తప్పే నానుల్లా. నీళ్ళ సీసాలా నీళ్లుంటాయి, ఆ మాత్రం దానికే దాన్ని పట్టి చూడాలి నానుల్లా. మరీ చిత్రం చేస్తారు ఈ ఆఫీసర్లు అనిపిస్తున్నదా? అయితే మొదలు మాకు కూడా అట్లనే అనిపించింది, కానీ అసలు ముచ్చటేందో అటంక తెలిసింది. అది ఏంది అని అంటే సీసా వట్టిదే గాని దానికి పెట్టిన మూతనే బంగారదని. అవునులా, దొంగతనానంగా బంగారం తీసుకొచ్చేటందుకు ఇట్లా లేనిపోని ఇకమాతలు చేస్తున్నారు అన్నట్టు. నీళ్ళ సీసానేనాయే, దాన్ని ఎవరు చూస్తారు, దాన్ని చూసినా దాని మూతను ఇంకెవ్వరు చూస్తారు అనుకొని ఇట్లా బంగారు మూతను చేయించుకొని పట్టుకొచ్చిండ్రు. మరి తెచ్చిన వాళ్ళకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆఫీసర్లకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. అందుకే ఇట్లా దొరకబట్టిర్రు. ఇది దుబాయ్ నుంచి వెళ్ళి వచ్చి ఢిల్లీలో దిగిన వాళ్ళ దగ్గర దొరికింది. ఇక వీళ్ళ తెలివితేటలు ఇట్లుంటే ఈ అక్కల తెలివితేటలు చూస్తే ఇంకా ఫర్షాన్ అవుతారు. ఖతం గయా. ఇండ్లున్న బంగారు ఉంగురాన్ని తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న నకిలీ ఉంగురాన్ని దీంట్లో పెట్టిండ్రు. వీళ్ళ తెలివితేలారా. ఇది ఢిల్లీ లక్ష్మీనగర్ ఉన్న ఓ బంగారం షాపు. మరి వాళ్ళ కట్టంక తెలిసి సీసీ కెమెరా వీడియో చూస్తే వీళ్ళ బంగారం బండారం మొత్తం బయట పడ్డది. ఏందో ఏమో ఈ బంగారం రేట్లు పెరిగినట్టే దొంగతనాల సంఖ్య కూడా రోజుకు పెరుగుతున్నాయి. ఆడపిల్లలు అవు పడితే చాలు, కొంతమంది బట్టెవాస్ గాళ్లకు చేతులు ములములా అంటాయి కావచ్చు. రోడ్డు పక్కన అడ్డా వేసి అచ్చిపోయే లేడీస్ను గలీజ్ మాటలు శాతలతోని చిడాయిస్తుంటారు. అటువంటి ఒక హౌలగాడు క్రికెట్ ఆడేటందుకు మన దేశం వచ్చిన ఆస్ట్రేలియా అమ్మాయిలను కూడా చిడాయించిండు. వాళ్ళు కంప్లైంట్ చేసే తాలకు పోలీసులు గా పోరంబోకును దొరకబట్టి వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చిర్రు. అగో తొక్కుడు బిల్లు ఆడినట్టు కుంటుకుంటా వస్తున్నాడు. ఇంతకు ఎవలినానంటే ఆస్ట్రేలియా అమ్మాయిలను చిడాయించినోడు. అసలు ఏం జరిగింది అని అంటే, ఆడోళ్ళ వన్డే వరల్డ్ కప్ ఆడేటందుకు ఆస్ట్రేలియా నుంచి మహిళా క్రికెటర్లు ఇండోర్లున్న ఓ హోటల్ దిగిండ్రు. ఇక మాపటెళ్లకు దగ్గరలున్న ఓ కేఫ్ కాడికి నడుచుకుంటా పోతుంటే వీడు బైక్ మీద వాళ్ళ వెనకనే పోయి ఒకళ్ళను చేత్తోని దాకి పారైందట. వాళ్ళు భయపడి పోలీసులకు కంప్లైంట్ చేసిర్రు. ఇక
ఈ ముచ్చట మధ్యప్రదేశ్ సీఎం దానిక వేయిందట. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేసి అలీల్ ఖాన్ అనే ఈ బట్టేబాజు గాని దొరకబట్టి వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు మంచిగా ఉంటది కుంటు నాయన కుంటు, ఇంకా తొక్కుడు బిల్ల అయినట్టు అట్లనే కుంటు అయింది కదా. ఇంకో ఇక్కడ కూడా అదే కథ. పని పాడలేని చిల్లర గ్యాంగు బాగా దాగి గ్రేటర్ నోయిడాలున్న ఒక కాలనీల రోడ్డు మీద అడ్డా వేసి లొల్లి చేస్తుంటే ఆడున్నోళ్ళు ఏయ్ అర్ధరాత్రి ఏంది మీ లొల్లి అని అడిగినరు. దాంతోనే వాళ్ళు ఇంకింత రెచ్చిపోయి ఆడోళ్ళని చూసుకుంటా గలీజ్ సైకిల్ చేసిండ్రు. ఇదంతా ఒక అక్క వీడియో తీసి పోలీసులకు పంపింది. వెంటనే యూపీ పోలీసులు వాళ్ళని దొరకబట్టి ఫుల్ కోటింగ్ ఇచ్చిండ్రు. ఇంట్లో అవ్వయ్యల భయం లేకపోయినా పోలీసులకు దొరికితే తోడకలు తీస్తారనే భయం సుతు ఉండాలే కదా. అందుకనే పోలీసులు ఈ రకంగా ట్రీట్మెంట్ చేసి ఉంటారు. మంచిగున్నది అని అంటున్నారు కొందరు ఈ వార్త చూసిన వాళ్ళు. రాంగ్ రూట్లో పోవుడు తప్పు, అట్లా పోతే యాక్సిడెంట్లు అవుతుంటాయి, పానాలు పోతుంటాయి. అందుకే పోలీసులు రాంగ్ రూట్లో పోయినోళ్లకు ఫైన్లు వేస్తుంటారు. అయినా కూడా కొందరు లెక్క చేయకుండా మనల్ని ఎవరు చూస్తున్నారు అన్నట్టే రాంగ్ రూట్లో పోతూనే ఉంటారు. అయితే అస్వంటలను ఎవ్వరు చూసినా చూడకపోయినా ఇంకో గీ టైర్ కిల్లర్స్ చూస్తుంటాయి పైలం. ఇగో ఈ తాత బండి కింద ఉన్నాయి కదా, ఇవే టైర్ కిల్లర్స్. రాంగ్ రూట్లో ఎవరన్నా పోతే ఆ బండ్ల టైర్లని ఇవి కోసి పడేస్తాయి. ఇక బండి అస్సలకే ముందుకు పోదన్నట్టు. మరి అసవంటప్పుడు ఈ తాత బండికి ఏం కాలేదు కదా అని అంటే వారణాసిలో కొత్తగా పెట్టిర్రు ఈ టైర్ కిల్లర్స్ ను. మరి వీటి గురించి జనాలందరికి తెలియదు కదా. అందుకే పోలీసులు ఆన్నే ఉండి అందరికి తెలిసేటట్టు బండి పోంగానే వీటిని మీదికి లేపుతున్నారు. ఇక బండి ముందుకు పోతే వెనక టైర్లు ఖతమైపోతాయి. అందుకే ఈ తాత ఆయన బండిని వెనకకు దింపుకోవాల్సి వచ్చింది. కరెక్ట్ రూట్లో పోయిన వాళ్ళకి ఏం కాదు కానీ రాంగ్ రూట్లో పోతనైతే టైర్లు పలిగిపోతాయి. భలే ఉన్నది కదా. ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద పెట్టినరాట. మరి అంతటివి పెడితే ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ చేయాల్సిన పనే ఉండదు కదా అనుల్ల. అందరూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే అంతటా పెడితే మంచిగా ఉంటుంది అని అంటున్నారు ట్రాఫిక్ రూల్స్ను పాటించే పబ్లిక్. ఇవుల్లా ఇయాల్టి గరంగర వార్తలు మళ్ళీ చేప్సొల్లా కలుద్దాం సరేనా. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు యాది మరవకుండా చూడుర్రి సరేనా. ఇగుంటా.